రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారెవరూ కనబడలేదు. యూదా దేశము నుండి, ఇశ్రాయేలీయుల రాజవంశాలలో నుండి అనేక మంది యువకులు బబులోను దేశంలోనికి నెబుకద్నెజరు చక్రవర్తి ద్వారా తేపడ్డారు. నిజంగా ఎంత విషాద పరిస్థితి! దేవుని స్నేహితుడైన అబ్రహాము సంతానం పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన భూమికి వారసులు అన్య దేశంలో చెరలో జీవిస్తూ ఉన్నారు. వారు దైవజనాంగం. వారికి దేవుని ధర్మశాస్త్రం ఉన్నది. దేవుడిచ్చిన ప్రవక్తన నియమావళి ఉంది. అయితే వారు దేవుని ఎరుగని అన్య జనాంగం మధ్య జీవితం గడుపుతున్నారు. ప్రియ క్రైస్తవ యువ సహోదరి సహోదరుడా, ఈ పరిస్థితి ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితికి సాదృశ్యంగా లేదు. బబులోను సంస్థానంలో యూదా యువకులు ఉన్నట్లే నేడు యేసుని ఎరుగని లోకంలో మనం ఉన్నాం. నీ జీవితం ఎలా ఉంది సోదరా సోదరి? నీకు నీ స్నేహితులకు తేడా ఏమైనా ఉన్నదా? మాటల్లో, చేతల్లో, అలవాటుల్లో, ముఖ వైఖరిలో, గుణగణాల్లో లోకస్తులకు నీకు భేదం ఏమైనా ఉన్నదా?